నువ్వు ఆడుకోమ్మా. బాబాయ్ 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 అమ్మా అమ్మా అది ఇచ్చేయమ్మా. ఈ విషయం ఎవరికి చెప్పకమ్మా. బాబాయ్ ఇలా చేశారని తెలిస్తే నాన్న భరించలేడమ్మా. అమ్మా నువ్వు జైలుకి వెళ్తే అందరూ తప్పుగా అనుకుంటారమ్మా. అమ్మా అన్నేం చేశానని చెప్పమ్మా. అది ఇచ్చేయమ్మా, అది ఇచ్చేయమ్మా. అమ్మా ఇవ్వమ్మా, ఇవ్వమ్మా, ఇవ్వమ్మా. నాన్న నాన్న తెలియక చేశాను నాన్న, నన్ను కొట్టద్దు నాన్న. నాన్న తెలియక చేశాను నాన్న, నాన్న 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 తెలియక చేశాను నాన్న. కొట్టద్దు నాన్న, నన్ను కొట్టద్దు నాన్న. ఎందుకురా ఎందుకురా ఎవరెవరో చేసిన నేరాలని నీ ఎత్తి మీద వేసుకుంటున్నావు? ఎందుకురా చెప్పు. ఎవరెవరో అంటావేంటి నాన్న? నా అమ్మ నా చెల్లికేగా, నువ్వేగా చెప్పావు వీళ్ళంతా నా వాళ్ళని, మన కుటుంబానికి చెడ్డ పేరు రాకుండా నేనే చూసుకోవాలని. చెప్పానురా చెప్పాను, కానీ నువ్వెందుకు చెప్పలేదు? జైలు నుండి తిరిగి వచ్చిన రోజున చెప్పొచ్చు కదా. రే నిన్ను ఎన్నోసార్లు అవమానించి బాధ పెట్టావు, అప్పుడైనా ఎందుకు చెప్పలేదురా? కస్తూరి నువ్వన్నా చెప్పొచ్చు కదా. ఏం చెప్పమంటారు, ఏం చెప్పమంటారు? మాట్లాడితే మీ తమ్ముడిని నా పెద్ద కొడుకు లాంటి వాడు, పెద్ద కొడుకు లాంటి వాడు అంటుంటే ఏం చెప్పను? మీ పెద్ద కొడుకు వచ్చి నా చెయ్యి పట్టుకున్నాడని చెప్పనా? చాలురా, ఈ కుటుంబం కోసం నువ్వు ఎంతో త్యాగం చేసావు. అది చాలు. ఇక మీద నువ్వు సంతోషంగా ఉండాలిరా. కింద పడి కింద పడిరా. నా మాట విను. ఏం జరిగిందో తెలుస్తుంది. కింద పడిరా. మాట విను. నా మాట వద్దు. చెల్లి బావతో సంతోషంగా ఉండాలన్నా. ఇంత జరిగిన తర్వాత కూడా నేను మేము జైలుకి పంపిస్తే పాత పాపాత్ములు ఈ భూమి మీద ఉండరా? ఆ దేవుడు కూడా మమ్మల్ని క్షమించడరా? చెల్లి కోసమే కదా నాన్న. చిన్నప్పుడు నేను జైలుకి వెళ్ళినప్పుడు మీ కళ్ళల్లో ద్వేషం, అసహ్యం చూశాను. కానీ ఇప్పుడు ప్రేమ కన్నీళ్ళు చూస్తున్నాను. ఇది నాకు చాలు నాన్న. నువ్వు బతికున్న వాళ్ళ పరువే కాదురా, చనిపోయిన వాడి పరువు కూడా కాపాడావురా. ప్రేమించి నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను. సారీ. చిన్న, ఇదంతా నా వల్లే. ఐఎమ్ సారీ. నాకు చిన్న ఆశ నాన్న. ఏంటో చెప్పరా? చిన్నప్పుడు నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను చూస్తానికి మీరు ఎవరు రాలేదుగా. అక్కడ వాళ్ళందరూ నేను అనాథ,
నాకు ఎవరూ లేరని ఏడిపించేవారు. కనీసం ఇప్పుడన్నా నన్ను చూస్తానికి ఒక్కసారన్నా వస్తారుగా. నేను వాళ్ళందరికీ నేను అనాథని కాను, నాకు అందరు ఉన్నారని గర్వంగా చెప్పుకుంటాను. వస్తారుగా? నీలోని ఈ రూపం ఈ రోజే తెలిసింది, కన్నీటి కళ్ళే సాక్ష్యంగా. నీకింత నీడిస్తే నా రక్తం తీరింతే, నా వంతు ఇంతేనంటావా? ఏ చేయి పెట్టిందో ఏ ముద్ద తిన్నావో, ఆ బదులు ఎట్లా తీర్చావా? ఉన్న మన నరకాన్ని తీర్చేసి రుణమింతే అంటావా? చిన్న 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 ఈ లోకం అంటేనే దేవుళ్ళు ఆడేటి మైదానం తెలుసా చిన్నోడా? ఆ దైవం చేతుల్లో పంటల్లే మారాక చింతేలా నీకు చిన్నోడా, చింతేలా నీకు చిన్నోడా. శ్రీశైలం సిఐ సంజయ్ కుటుంబాన్ని చంపడ ప్రయత్నించినట్లుగా భావిస్తూ కుటుంబ రక్షణ కోసం చిన్నా చేసిన ప్రయత్నంలో శ్రీశైలం చనిపోయినట్లుగా కోర్టు వారు నమ్ముతూ చిన్నాకు 2 సంవత్సరాల కారాగార శిక్ష విధించడమైనది. నాన్న, నాన్న,